ఓకే, అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లో మనకు సేల్ స్టార్ట్ అయిపోయింది. ఈ ఫ్రీడమ్ సేల్ లో మీరు మొబైల్ తీసుకోవాలి అనుకుంటే బెస్ట్ డీల్స్ ఏమున్నాయో చెప్తాను. ఇక్కడ మనం బడ్జెట్ వైజ్ గా చూడబోతున్నాము. అంటే 6,000 నుండి 60,000 రేంజ్ లో బెస్ట్ మొబైల్ డీల్స్ ఏమున్నాయో చూద్దాము. అన్ని మొబైల్స్ చెప్పాను, జస్ట్ బెస్ట్ డీల్స్ మాత్రమే డిస్కస్ చేయబోతున్నాము. అండ్ రియాలిటీ మీకు చెప్పాలి అంటే ఈ సేల్ లో మీకు పెద్దగా బ్యాంక్ ఆఫర్స్ ప్రొవైడ్ చేయడం లేదు. అదేవిధంగా కొన్ని మొబైల్స్ మీద మాత్రమే కొంచెం ఎక్సైటింగ్ డీల్స్ ఉన్నాయి భయ్య, అన్ని మొబైల్స్ మీద రావడం లేదు. సో మీరు మొబైల్ తీసుకోవాలి అనుకుంటే పర్ సపోజ్ మీరు చూసే మొబైల్కి మంచి డీల్ కనిపించకపోతే మాత్రం వెయిట్ చేయండి. బీబీడీ మనకు తొందరలో రాబోతుంది కాబట్టి, గ్రేట్ ఇండియా ఫెస్టివల్ మీకు తొందరలో రాబోతుంది కాబట్టి వాటి కోసం వెయిట్ చేయడం బెస్ట్ ఆప్షన్. దసరా దీపావళి సేల్స్ తొందరలో మీకు కనిపిస్తాయి. బట్ మీరు చూసే మొబైల్ మంచి డీల్లో ఉంటే ఎస్, ఈ సేల్లో మీరు ఆ మొబైల్ని ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇక బడ్జెట్ విషయానికి వస్తే ఫస్ట్ మీరు చెప్పాల్సింది రియల్మీ నార్జో N61 6,999 లో మొబైల్ మీకు ఆఫర్ చేస్తున్నారు. 90 Hz రిఫ్రెష్ రేట్, 5000 mAh బ్యాటరీ, డీసెంట్ బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు డీసెంట్ పర్ఫార్మెన్స్, కెమెరాస్ కూడా ఓకే అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు IP54 రేటింగ్ మీకు ఈ 7,000 రూపీస్ లో మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. అండ్ ఈ మొబైల్ రీసెంట్ గా లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్. సో 7,000 రూపీస్ లో ఈ మొబైల్ మీరు బై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మొబైల్ విషయానికి వస్తే iQOO Z9 Lite 5G స్మార్ట్ ఫోన్ 9,999 లో మొబైల్ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. IP64 రేటింగ్, డైమెన్సిటీ 6300, మంచి పర్ఫార్మెన్స్, మంచి కెమెరాస్ మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. సో ఎస్, 10,000 రూపీస్ లో ఈ iQOO మొబైల్ మీరు ఖచ్చితంగా ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మొబైల్ వచ్చేసి Poco M6 Pro 5G స్మార్ట్ ఫోన్. ప్రజెంట్ ఇది అమెజాన్ లో 8,999 కి ఆఫర్ చేస్తున్నారు. ఎస్, ఈ మొబైల్ వర్తీ భయ. 8,999 లో ఈ మొబైల్ లో మీకు అన్ని ఉన్నాయి. గ్లాస్ బాడీ ఆఫర్ చేస్తుంది, స్నాప్డ్రాగన్ చిప్సెట్ ఉంది, మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది, బ్యాటరీ బ్యాకప్, కెమెరాస్ అన్ని మొబైల్లో ఉన్నాయి. బట్ మొబైల్ మనకు కొంచెం పాత స్మార్ట్ ఫోన్ కాబట్టి చూసుకోండి. బట్ మనకు 9,000 రూపీస్లో మొబైల్ ఖచ్చితంగా జస్టిఫై చేస్తుంది. అండ్ మనకు రీసెంట్గా ఒక మొబైల్ లాంచ్ అయింది. ఈ మొబైల్ యొక్క అప్డేట్ వేరియంట్ అంట కంపెనీ చెప్పింది. మొబైల్ పేరు వచ్చేసి Poco M6 Plus 5G స్మార్ట్ ఫోన్ అంట. 12,000 మొబైల్ మీకు కనిపిస్తుంది. అక్కడ మీకు సేమ్ చిప్సెట్ ప్రొవైడ్ చేస్తున్నారు, తీసుకోవచ్చు. 12,000 మీకు కావాలని కూడా తీసుకోండి, కానీ 9,000 రూపీస్లో మాత్రం M6 Pro వర్తీ భయ. అదేవిధంగా నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మనకు HMD Crest 12,999 మొబైల్ మీకు ఆఫర్ చేస్తున్నారు. డిస్ప్లే OLED డిస్ప్లే ఆఫర్ చేస్తున్నారు. 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. ఎస్, ఈ మొబైల్ బ్రాండ్ విషయానికి వస్తే ఇప్పుడే ఇండియా మార్కెట్లో అడుగు పెట్టింది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ నోకియా భయ. నోకియాను బై చేసింది కదా HMD, అదే అన్నమాట. తను మొబైల్స్ని లాంచ్ చేస్తుంది ఇండియా మార్కెట్లో. ఈ మొబైల్ విషయానికి వస్తే ఎస్, డీసెంట్ ఫీచర్స్, 12,000 మొబైల్ మీరు తీసుకోవచ్చు. కెమెరాస్, డిస్ప్లే, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, OS మొబైల్ అన్నీ బాగున్నాయి. కానీ ఆఫ్టర్ సేల్ సర్వీస్ సంగతి ఏంటి? పర్ సపోజ్ మొబైల్లో ఏమైనా రిపేరింగ్ వస్తే సర్వీస్ సెంటర్స్ ఉన్నాయా? అది మాత్రం ప్రజెంట్ క్వశ్చన్ భయ. మీ దగ్గరలో ఉంటే మాత్రం మొబైల్ మీరు ఖచ్చితంగా ట్రై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మన ఇండియా బ్రాండ్ లావా బ్లేజ్ X 5G స్మార్ట్ ఫోన్ 13,249 కి ఆఫర్ చేస్తున్నారు. ఎస్, మీకు 13,000లో 5G స్మార్ట్ ఫోన్ విత్ కర్వ్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. డీసెంట్ పర్ఫార్మెన్స్, కెమెరా వచ్చేసి మనకు 64 మెగాపిక్సెల్ సోనీ సెన్సార్, బ్యాటరీ బ్యాకప్ మొబైల్లో బాగుంది, స్టాక్ OS ప్రొవైడ్ చేస్తున్నారు. సో 14,000లో మొబైల్ మీరు ఖచ్చితంగా ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మొబైల్ వచ్చేసి రియల్మీ నార్జో 70 Pro 5G స్మార్ట్ ఫోన్ 16,000 రూపీస్లో కనిపిస్తుంది. ఎస్, ఈ మొబైల్ ఎవరి కోసం అంటే డిజైన్, డిస్ప్లే అండ్ మనకు కెమెరాస్ కావాలి అనుకుంటే వాళ్ళు ఈ 16,000లో ఈ మొబైల్ని బై చేసుకోవచ్చు. మొబైల్లో కెమెరాస్ బాగున్నాయి. పర్ఫార్మెన్స్ మాత్రం మీకు గేమింగ్ కోసం రికమెండ్ చేయను, కానీ డీసెంట్ పర్ఫార్మెన్స్ మొబైల్ మీకు ఇస్తుంది. అదేవిధంగా రీసెంట్గా వచ్చిన CMF Phone 1 14,999లో మొబైల్ మీకు ఆఫర్ చేస్తున్నారు. ఈ మొబైల్లో మీకు ప్లాస్టిక్ బ్యాగ్ ఆఫర్ చేస్తున్నారు. దాన్ని మీరు తీసుకోవచ్చు, దాన్ని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. దానికోసం కాదు రికమెండ్ చేసేది, జస్ట్ బికాస్ ఆఫ్ నథింగ్ OS భయ. నథింగ్ OS కోసం మాత్రమే ఈ మొబైల్ని రికమెండ్ చేస్తున్నాను. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే డీసెంట్ పర్ఫార్మెన్స్ మొబైల్ మీకు ఇస్తుంది. కెమెరా విషయానికి వస్తే ఇంకా మనకు ఆప్టిమైజేషన్ అవసరం ఉంది. అండ్ గేమింగ్ కోసం ఈ మొబైల్ని రికమెండ్ చేసేది లేదు, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ మొబైల్ వచ్చేసి గేమింగ్ స్మార్ట్ ఫోన్ iQOO Z9 5G స్మార్ట్ ఫోన్ 16,999లో మొబైల్ మీకు ఆఫర్ చేస్తున్నారు. ఎస్, డైమెన్సిటీ చిప్సెట్ ప్రొవైడ్ చేస్తారు, సోనీ IMX సెన్సార్స్, పర్ఫెక్ట్ స్మార్ట్ ఫోన్. బట్ మనకు డెడికేట్ గా బిలో 20,000లో ఫస్ట్ మీకు గేమింగ్ ప్రిఫర్ అనుకుంటే మాత్రం Infinix GT 20 Pro 17,999లో మొబైల్ మీకు ఆఫర్ చేస్తున్నారు. డైమెన్సిటీ 8200, దీనికి మించిన పర్ఫార్మెన్స్ ఈ 17,000లో మీకు ఏ మొబైల్ బ్రాండ్ ఇవ్వదు. RGB లైటింగ్ మనకు రియర్ సైడ్ లో ఆఫర్ చేస్తున్నారు. అదే విధంగా మీకు ఈ 15,000 రూపీస్లో వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న మొబైల్ కావాలి, కర్వ్ డిస్ప్లే ఉన్న స్మార్ట్ ఫోన్ కావాలి అనుకుంటే ఒక మొబైల్ ఉంది ఫ్రమ్ Infinix Note 40 Pro 5G స్మార్ట్ ఫోన్ 15,999లో మొబైల్ మీకు ఆఫర్ చేస్తున్నారు. కర్వ్ డిస్ప్లే, 20 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్, దాంతో పాటు డీసెంట్ పర్ఫార్మెన్స్ మొబైల్ మీకు ఇస్తుంది, ఇంక్లూడింగ్ వేగన్ లెదర్.
చూసుకోండి మొబైల్ వచ్చేసి మనకు 15,000 రూపీస్లో వైర్లెస్ ఛార్జింగ్. అంటే ఒకప్పుడు ఈ ఫీచర్ ప్రీమియం ఫీచర్ భయ, బట్ ఇప్పుడు మీకు బడ్జెట్లో ఆఫర్ చేస్తున్నారు. అదేవిధంగా నెక్స్ట్ మొబైల్ వచ్చేసి రియల్మీ P1 Pro. ఇది కూడా మనకు కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. అంటే మీకు రియల్మీ నుండి కర్వ్ డిస్ప్లే ఉన్న స్మార్ట్ ఫోన్ కావాలి అనుకుంటే దీన్ని మీరు ట్రై చేసుకోవచ్చు. అదేవిధంగా రీసెంట్గా ఇండియా మార్కెట్లో వచ్చిన మోటో స్మార్ట్ ఫోన్ మోటో G85 5G స్మార్ట్ ఫోన్, దాన్ని మాత్రం బై మిస్టేక్గా కూడా బై చేసుకోకండి, మీ మనీ మొత్తం వేస్ట్ అవుతుంది భయ. చూడండి, దాంతోపాటు మనకు పోకో నుండి వస్తున్న డీసెంట్ స్మార్ట్ ఫోన్ పోకో X6 5G స్మార్ట్ ఫోన్ 17,999 లో మొబైల్ ఆఫర్ చేస్తున్నారు. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7S Gen 2. దాంతోపాటు మనకు వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్ప్లే ఈ మొబైల్ మాత్రమే మీకు ఈ రేంజ్ లో ఆఫర్ చేస్తుంది. దాంతోపాటు పర్ఫార్మెన్స్ బాగుంది, కెమెరాస్ బాగున్నాయి. సో మీకు మంచి మొబైల్ కావాలి అనుకుంటే ఈ మొబైల్ మీరు తప్పకుండా ట్రై చేసుకోవచ్చు. అదేవిధంగా 20,000 మార్జిన్ లో చూసుకుంటే మనకు 20,999 లో మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ 5G స్మార్ట్ ఫోన్, IP68 రేటింగ్, 144 Hz రిఫ్రెష్ రేట్, వేగన్ లెదర్, చాలా మంచి ఫీచర్స్ మొబైల్లో కనిపిస్తాయి. మీరు ఈ మొబైల్లో డీసెంట్ గేమింగ్ కూడా చేసుకోవచ్చు. బట్ డెడికేట్ గేమింగ్ కోసం కర్వ్ డిస్ప్లే నేను మాత్రం రికమెండ్ చేయను. చూసుకోండి, నథింగ్ ఫోన్ 2A 20,999 లో మొబైల్ ప్రొవైడ్ చేస్తున్నారు. డీసెంట్ పర్ఫార్మెన్స్, కెమెరాస్ మొబైల్లో బాగున్నాయి. ఆప్టిమైజేషన్ ఈ మధ్య అప్డేట్స్ తర్వాత బాగుంది కాబట్టి కెమెరాస్ కోసం కూడా మొబైల్ మీరు తీసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ మొబైల్ విషయానికి వస్తే ఫ్రమ్ వన్ ప్లస్ నార్డ్ CE4 5G స్మార్ట్ ఫోన్, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3, 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 5500 mAh బ్యాటరీ సెటప్, డీసెంట్ కెమెరాస్ మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. అంటే ఈ మొబైల్ ఓవరాల్ గా ఒక ప్యాకేజ్ స్మార్ట్ ఫోన్. అదేవిధంగా అబౌట్ 20,000 మీకు గేమింగ్ కోసం మాత్రమే స్మార్ట్ ఫోన్ కావాలి అనుకుంటే పోకో X6 Pro 5G స్మార్ట్ ఫోన్ 20,999. డైమెన్సిటీ నుండి మనకు వన్ ఆఫ్ ద పీక్ స్టేజ్ లో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఆఫర్ చేస్తుంది. ఈ మొబైల్ మాత్రం డెడికేట్ గేమింగ్ కోసం మీరు బ్లైండ్ తీసుకోవచ్చు, అంత మంచి పర్ఫార్మెన్స్ ఈ మొబైల్ ఇచ్చేస్తుంది. అదేవిధంగా మోటో నుంచి మనకు మోటో ఎడ్జ్ 50 Pro 5G స్మార్ట్ ఫోన్, మొబైల్లో అన్ని ఉన్నాయి. IP రేటింగ్, వైర్లెస్ ఛార్జింగ్, పర్ఫార్మెన్స్, కెమెరాస్, కర్వ్ డిస్ప్లే మొబైల్లో అన్ని ఉన్నాయి. పర్ఫార్మెన్స్ కూడా మొబైల్ ఇస్తుంది కాబట్టి బై చేసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ మొబైల్ వచ్చేసి ఇదే 28,000 లో వన్ ప్లస్ నార్డ్ 4 5G స్మార్ట్ ఫోన్, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7+ Gen 3. అంటే చాలా మంచి పర్ఫార్మెన్స్ మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. కెమెరాస్, మెటల్ బాడీ, దాంతోపాటు వన్ ప్లస్ యొక్క అలర్ట్ సైడ్ కూడా మొబైల్ ఆఫర్ చేస్తున్నారు. చూసుకోండి. అదేవిధంగా రీసెంట్ గా ఇండియా మార్కెట్ లో లాంచ్ అయిన రియల్మీ స్మార్ట్ ఫోన్ రియల్మీ 13 Pro Plus 5G స్మార్ట్ ఫోన్ 29,999 కి విత్ బ్యాంక్ ఆఫర్ చేస్తున్నారు ఫ్లిప్కార్ట్ లో. ఈ మొబైల్ ని మీరు డిజైన్, డిస్ప్లే, కెమెరాస్ కోసం తీసుకోవచ్చు. అంతేకాని రియల్మీ 13 Pro నేను మాత్రం రికమెండ్ చేయను. అక్కడ మీకు టెలిఫోటో లెన్స్ లేదు భయ, ఇగ్నోర్ చేయండి. పర్ఫార్మెన్స్ కూడా ఘోరంగా ఉంటుంది, కానీ దాన్ని ఇగ్నోర్ చేసి 13 Pro Plus వెళ్ళిపోండి. చాలా మంచి స్మార్ట్ ఫోన్. 30,000 రూపీస్లో మీరు రియల్మీ స్మార్ట్ ఫోన్ కావాలి, రియల్మీ కెమెరాస్ కావాలనుకుంటే ఈ మొబైల్ మీకోసమే. అదేవిధంగా మనకు ఫ్లిప్ స్మార్ట్ ఫోన్ కావాలి అనుకుంటే టెక్నో ప్యాంటమ్ V Flip 28,999 లో మొబైల్ ఆఫర్ చేస్తున్నారు అమెజాన్లో విత్ బ్యాంక్ ఆఫర్, కూపన్స్ అన్ని కలుపుకొని దొరికే ప్రైస్ ట్యాగ్ ఇది. ఈ మొబైల్లో మీకు డైమెన్సిటీ చిప్సెట్ అండ్ కొత్త ఇన్నోవేషన్ని మీరు ట్రై చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మీరు ఎప్పుడు కూడా ఫ్లిప్ స్మార్ట్ ఫోన్ ట్రై చేయలేదు అనుకుంటే ఈ మొబైల్ మీకోసమే. నాకు ఈ బ్రాండ్ మీద నమ్మకం లేదు, వేరే బ్రాండ్ చెప్పు అంటే మాత్రం ఇంకొక మొబైల్ ఉంది, అదే మోటో రేజర్ 40 32,999 ప్రైస్ ట్యాగ్ లో ప్రెసెంట్ అమెజాన్ లో మీకు దొరుకుతుంది. 144 Hz రిఫ్రెష్ రేట్, కొత్త ఇన్నోవేషన్, స్టాక్ OS, మోటో యొక్క బ్రాండ్, దాంతోపాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ అన్ని మొబైల్లో బాగుంటాయి. ప్రీమియం డిజైన్ మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. ఈ యొక్క ఫ్లిప్ స్మార్ట్ ఫోన్ ని కూడా మీరు తప్పకుండా ట్రై చేసుకోవచ్చు. అండ్ మనకు ఎబో 30,000 లో గేమింగ్ స్మార్ట్ ఫోన్ మర్చిపోయారా? ఐక్యూ నియో 9 Pro 5G స్మార్ట్ ఫోన్ 33,999 లో ప్రెసెంట్ ఇండియా మార్కెట్ లో మీకు ఉంది కాబట్టి ఈ మొబైల్ ని స్కిప్ చేయండి. ఇక్కడ మీకు బ్యాంక్ ఆఫర్స్ ఏమీ లేవు, అంటే మనకు ఎక్సైటింగ్ డీల్ ఏమీ లేదు కాబట్టి ప్రెసెంట్ ఈ సేల్ లో ఈ మొబైల్ ని స్కిప్ చేయండి. కొంచెం సేల్ అంటే మనకు BBD సేల్ కోసం వెయిట్ చేయండి, అప్పుడు ఈ మొబైల్ మీకు 29,999 లో కనిపిస్తుంది. ఆ మూమెంట్ లో, ఆ ప్రైస్ సెగ్మెంట్ లో మొబైల్ ఆసమ్ గా ఉంటుంది. అదే విధంగా నెక్స్ట్ మొబైల్ వచ్చేసి ఫ్రమ్ రియల్మీ GT6 5G స్మార్ట్ ఫోన్ 36,999 మొబైల్ ఆఫర్ చేస్తున్నారు. సో విత్ బ్యాంక్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 35,000 రూపీస్లో మొబైల్ తీసుకోవచ్చు. అండ్ మొబైల్ వర్తీ భయ. డిజైన్, డిస్ప్లే, కెమెరాస్, పర్ఫార్మెన్స్ మొబైల్లో అన్నీ ఉన్నాయి. కెమెరాస్ విషయానికి వస్తే ఫ్లాగ్షిప్ లెవెల్లో మీకు కెమెరాస్ ఆఫర్ చేస్తున్నారు. AI ఫీచర్స్, కెమెరాలు చాలా మంచి ఫీచర్స్ మొబైల్ ఆఫర్ చేస్తుంది. అండ్ ఈ మొబైల్ టు బి ఫ్రాంక్ రియల్మీ నుండి చాలా మంచి స్మార్ట్ ఫోన్ భయ. 35,000 రూపీస్లో మొబైల్ జస్టిఫై చేస్తుంది. కానీ BBD సేల్లో మేబీ ఈ స్మార్ట్ ఫోన్ మీకు 32,000 రూపీస్లో రావచ్చేమో,
చెప్పలేం, వెయిట్ మీకు తెలిసిపోతుంది. అదేవిధంగా నెక్స్ట్ మొబైల్ వచ్చేసి ఫ్రమ్ సామ్సంగ్ గెలాక్సీ S23 ఫ్యాన్ ఎడిషన్ 33,999 కి మొబైల్ ఆఫర్ చేస్తున్నారు. ఈ సేల్లో మీకు కావాలి అనుకుంటే అర్జెంట్ ఉంటే మాత్రం తీసుకోండి, కానీ అదర్వైజ్ స్కిప్ చేసేయండి. బికాజ్ ఈ మొబైల్ మీకు BBD సేల్లో 29,999 కి కనిపించబోతుంది. వెయిట్ చేయడం వర్తి కాబోతుంది. ఇక నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మనకు ఫ్రమ్ OnePlus 12R 5G స్మార్ట్ ఫోన్ 39,999 కి మొబైల్ ఆఫర్ చేస్తున్నారు. కర్వ్ డిస్ప్లే, స్నాప్డ్రాగన్ చిప్సెట్, అలర్ట్ స్లైడర్, ఆక్సిజన్ ఓఎస్ మొబైల్లో అన్ని ఉన్నాయి. మొబైల్ పర్ఫార్మెన్స్ కూడా ఇస్తుంది. అండ్ మనకు OnePlus నుండి వెల్ ఆప్టిమైజ్డ్ స్మార్ట్ ఫోన్, కెమెరాస్, వీడియో అన్ని మొబైల్లో బాగున్నాయి భయ్య. గూగుల్ Pixel 7 Pro 5G స్మార్ట్ ఫోన్ విత్ టెలిఫోటో లెన్స్, కర్వ్ డిస్ప్లే, గూగుల్ టెన్సార్ చిప్సెట్, ఫ్లాగ్షిప్ లెవెల్లో మీకు కెమెరాస్ ఆఫర్ చేస్తుంది. అండ్ మనకు లేటెస్ట్ ఓఎస్ ఈ మొబైల్లో మాత్రమే మీకు కనిపించబోతుంది. అంటే Android 15 చాలా మంచి ఫీచర్స్ తో మొబైల్ ఉంటుంది. 40,999 లో ఈ మొబైల్ వర్తి అనమాట. ఇక నెక్స్ట్ మొబైల్ వచ్చేసి ఫ్రమ్ సామ్సంగ్ గెలాక్సీ S23 5G స్మార్ట్ ఫోన్ 43,999 లో మొబైల్ ఆఫర్ చేస్తున్నారు. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 ఫ్లాగ్షిప్ డిజైన్, డిస్ప్లే, కెమెరా అండ్ మనకు సామ్సంగ్ యొక్క గెలాక్సీ AI ఫీచర్స్ మొబైల్లో అన్నీ ఉన్నాయి. మొబైల్ మీరు తప్పకుండా బై చేసుకోవచ్చు. ఈ 40,000 రేంజ్ లో నాకు 50,000 రేంజ్ లో గేమింగ్ స్మార్ట్ ఫోన్ కావాలి అనుకుంటే 49,999 కి iQOO 12 మీకు కనిపిస్తుంది. ఈ మొబైల్ ని మేబీ మీరు స్కిప్ చేసి ఇంకా రాబోయే సేల్లో తీసుకుంటే బెటర్ ఏమో. అప్పుడు మీకు 47,999, 46,999 ఆ రేంజ్లో వస్తే మొబైల్ వర్తి, కానీ ఇప్పుడు లాంచ్ అయిన ప్రైస్ ట్యాగ్లోనే మొబైల్ మీకు కనిపిస్తుంది భయ్య. అదేవిధంగా OnePlus 12 5G స్మార్ట్ ఫోన్ 52,999 వర్తి. ప్రైస్ ట్యాగ్ మీకు 55,000 కన్నా తక్కువనే వస్తుంది కాబట్టి తీసుకోవచ్చు, కానీ మేబీ BBD సేల్లో ఈ మొబైల్ మీకు 49,999 ఆ రేంజ్లో వస్తుందేమో, ఎవరికి తెలుసు. వెయిట్ చేయడం వర్తి కాబోతుంది. ఇక దాంతోపాటు నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ వచ్చేసి మనకు ఫ్రమ్ ఐఫోన్ 14 Plus 5G స్మార్ట్ ఫోన్, బిగ్గర్ డిస్ప్లే, బ్యాటరీ, కెమెరాస్, దాంతోపాటు ఓఎస్ అన్ని మొబైల్లో బాగున్నాయి కాబట్టి మొబైల్ మీరు తప్పకుండా తీసుకోవచ్చు. అదేవిధంగా iPhone 15 70,000 రూపీస్లో ప్రజెంట్ ఈ మొబైల్ కనిపిస్తుంది. ఈ మొబైల్ కోసం ప్లీజ్ వెయిట్ చేయండి. BBD గ్రేట్ ఇండియా ఫెస్టివల్ వరకు మీరు వెయిట్ చేస్తే మాత్రం ఈ మొబైల్ మీకు నియర్గా ఒక 55,000-56,000 రూపీస్లో కూడా కనిపించవచ్చు. సో అప్పటి వరకు వెయిట్ చేయగలిగితే వెయిట్ చేయండి, లేదు అనుకుంటే ఇప్పుడు కూడా మొబైల్ తీసుకోవచ్చు, కానీ మేబీ నాకు తెలిసి మాత్రం నాట్ వర్తి కాకపోవచ్చు భయ్య. చూడండి, మొత్తానికైతే ఇవ్వండి మొబైల్స్. ఈ మొబైల్స్లో మీరు ఏ మొబైల్ తీసుకోబోతున్నారు అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చింది ఆ వీడియో లైక్ చేయడం మర్చిపోతే, ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికంటే ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైన్ ఆఫ్.